తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళదాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, కోటాను కోట్ల దూతలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలు అందుకుంటున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్మలను, మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ పిల్లలమైన మేము గుడుములంక గ్రామంలో మీ కుమారులు, మా సోదరులు రాజశేఖర్ గారి గృహం యొద్ద చిన్న మందగా కూడుకుని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా విశ్వాసాన్ని పెంపొందించుకునే మాటలను, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము కూడా నడుచుకోవటానికి మీరు మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి తండ్రి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, మీ ఆత్మ సహాయాన్ని నాకు అందించండి, మీ ఆత్మ జ్ఞానాన్ని నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. విత్తబడుచున్న వాక్యాన్ని దుష్టుడు చెత్తుకొని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలించడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు విశ్వాసివా అవిశ్వాసివా. విశ్వాసివా అవిశ్వాసివా అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. విశ్వాసివా అవిశ్వాసివా. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది విశ్వాసులు ఉన్నారు, అదేవిధముగా అవిశ్వాసులు కూడా ఉన్నారు. ప్రపంచ క్రైస్తవ్యంలో ఉన్నవారందరూ విశ్వాసులు అనుకుంటే అది మన పొరపాటు. క్రైస్తవ్యంలో ఉన్నవారిలో విశ్వాసులు ఉన్నారు, అలాగే అవిశ్వాసులు కూడా ఉన్నారు. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, దేవుని మాటలు వింటారు, దేవుని నమ్ముతారు, బాప్తిసం తీసుకుంటారు, దేవుని వాక్యం చదువుతారు, కానీ వారికి విశ్వాసం ఉండదు ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారి కళ్ళ ముందు జరుగుతున్న కొన్ని నేరాలను బట్టి, ఘోరాలను బట్టి దేవుడుంటే ఇలా ఎందుకు జరుగుతుంది, దేవుడుంటే ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది, దేవుడుంటే ఇంత అక్రమం ఎందుకు జరుగుతుంది అనే అనుమానాలతో కొంతమంది అవిశ్వాసంతో బ్రతుకుతూ ఉంటారు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చాలామంది దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పనిసరిగా న్యాయం చేస్తాడు అనే విశ్వాసంతో మరికొంతమంది బ్రతుకుతూ ఉంటారు. అంటే క్రైస్తవ్యంలో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు కూడా ఉన్నారు. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకున్నప్పుడు ఒక శతాధిపతి తన ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్ద దాసుడైనటువంటి ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చినప్పుడు యూదులలో కొంతమంది పెద్దలను యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపిస్తారు. పంపించి ఒక మాట తెలియజేయమంటాడు. ఆ మాట ఏంటో ఒకసారి మనం చూడగలిగితే లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లరా. లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. అందుచేత
నీ వద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. యేసుక్రీస్తు వారు యూదులలో కొంతమంది పెద్దలని యేసుక్రీస్తు వారి దగ్గరికి యూదులలో కొంతమంది పెద్దలను ఈ శతాధిపతి అనే వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించి యేసుక్రీస్తు వారిని తన పెద్ద దాసుడికి స్వస్థత చేయమని అడిగినప్పుడు చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఏమని చెబుతున్నారు? అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. నీ దగ్గరికి నేను రావటానికి నేనంత గొప్పవాడిని కాదు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? శతాధిపతి. శతాధిపతి అంటే ఆయన కింద 100 మంది సైనికులు ఉంటారు. ఏమండి? 100 మంది సైనికులకు అధిపతి అయినటువంటి వ్యక్తి నేను నీ దగ్గరికి రావడానికి పాత్రుడినని ఎంచుకొనటం లేదు అని చెప్పి, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నువ్వు మాట సెలవిస్తే సరిపోతుంది. నువ్వు నా ఇంటి దగ్గరికి వచ్చి నా ఇంటి పెద్ద దాసుని మీద నువ్వు చెయ్యి వేసి అతను స్వస్థపరచవలసిన అవసరం లేదు. నువ్వు మాట సెలవిస్తే సరిపోతుంది అని చెప్పి తెలియజేసినప్పుడు ఇంకొక మాట కూడా తెలియజేస్తున్నాను. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నేను కూడా అధికారమునకు, ఆయనకు కూడా అధికారం ఉంది అంటున్నాడు చూడండి. నాకు కూడా అధికారం ఉంది, నా కింద కూడా సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు. కాబట్టి నీకు కూడా అధికారం ఉంది కదా. కాబట్టి నువ్వు మాట సెలవిస్తే సరిపోతుంది. నా ఇంటి పెద్ద దాసుడు స్వస్థపరచబడతాడు అని ఎప్పుడైతే తెలియజేశాడో వెంటనే యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట చూడండి. యేసు 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు వారు ఆ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపోయాడట. ఏమండి? ఎందుకంటే శతాధిపతి ఇశ్రాయేలీయుడు కాదు, ఒక అన్యజనుడు. ఈయన అన్యజనుడికే ఇంత విశ్వాసం ఉంది, కానీ ఇశ్రాయేలీల్లో ఎవ్వరికీ విశ్వాసం అనేది, ఇంత విశ్వాసం ఎవరిలోనైనా చూడలేదు అని ఆశ్చర్యపోయారు యేసుక్రీస్తు వారు. ఆశ్చర్యపోయారండి, ఆశ్చర్యపోయారు. ఇశ్రాయేలీలు అందరూ ఎవరు? దేవుని పిల్లలు, దేవుని ప్రియమైన పిల్లలు. వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. వాళ్ళల్లోనే ఈ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం ఎవరికి లేదు? ఇప్పుడు ఇశ్రాయేలీలు లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవులు కూడా చాలామందికి విశ్వాసం లేదండి. రోజు రోజుకి విశ్వాసం ఏమైపోతుంది? తగ్గిపోతుందండి ప్రజల్లో. ఏమండి? రోజుకి విశ్వాసం పెరగాలి, కానీ రోజుకి ఏమవుతుంది? విశ్వాసం తగ్గిపోతుంది. ఎందుకంటే వాక్యం పట్ల ఆసక్తి లేదు ఎవరికి కూడా, దేవుడు అంటే భయం లేదు ఎవరికి కూడా, పరలోకం వెళ్ళాలనే ఆలోచన లేదు, క్రీస్తు రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉండాలనే ఆలోచన కూడా లేదు. అందుకే విశ్వాసం తగ్గిపోతుంది. యేసుక్రీస్తు వారు శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపోయాడు. అలాగే మొదటి శతాబ్దంలో కొంతమందికి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి కూడా ఆశ్చర్యపోయాడట. చూస్తారా? మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పోయినారా. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. ఎక్కడికి వస్తున్నారు యేసుక్రీస్తు వారు? స్వదేశానికి వచ్చారట. ఏమండి? ఆయన ఎన్నో దేశాలు తిరిగేవాడు వాక్యం చెప్పడానికి, ఎన్నో పట్టణాలకు తిరిగేవాడు, ఎన్నో గ్రామాలకు తిరిగేవాడు. అలా తిరుగుతూ మరలా ఆయన స్వదేశానికి వచ్చాడట. ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించాను. విశ్రాంతి దినాన్న ఆయన సమాజ మందిరంలో నిలబడి బోధిస్తున్నాడంట వాక్యం.
అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి. ఏమండి, చాలామంది యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి ఆ బోధ విని ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి ఆశ్చర్యపోయారట. చూడండి అన్నమాట, ఆశ్చర్యపోయారనుందా. 2వ వచనం చూడండి. విశ్రాంతి దినమున వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చానో. అనేక మంది ఆయన బోధ విని ఆశ్చర్యపోయారట. ఈ సంగతులన్నీ ఎలా వచ్చాయి, ఇతనికి ఎలా మాట్లాడగలుగుతున్నాడు, ఎలా చెప్పగలుగుతున్నాడు ఈ మాటలు అని ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానము ఎట్టిది, ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి. ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అని వారి సహోదరుడుగు వడ్లవాడు కాడా. ఏమండి, ఇతను మన మరియమ్మ కుమారుడు కదా, ఇతను వడ్రంగి పని చేసే యోసేపు కుమారుడు కదా, ఇతని సోదరీమణులు మనతో ఉన్నవారు కారా అని చెప్పుకుంటున్నారట. చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడి ఆశ్చర్యపడుతున్నారు. ఆయన చెప్పిన జ్ఞానాన్ని విని ఆయన చేసిన అద్భుతాలు చూసి ఆశ్చర్యపడుతున్నారు. అలాగే అదే టైంలో మరలా అభ్యంతరపడుతున్నారు. ఒక పక్కన ఆశ్చర్యపడుతున్నారు, ఒక పక్కన అభ్యంతరపడుతున్నారు. అంటే విశ్వాసం ఉందా వీళ్ళకి? అభ్యంతరపడుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా చాలామంది బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని వినేటప్పుడు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంత మహాజ్ఞానం ఉందా బైబిల్లో అని. మళ్ళీ కొన్ని సందర్భాల్లో అభ్యంతరపడుతూ ఉంటారు. అభ్యంతరపడి అందుకు యేసు ప్రవక్తదా దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయేనో. ఆయన వారి అవిశ్వాసము నాకు ఆశ్చర్యపడిను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిను. వారి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోలేదట, వారి అవిశ్వాసాన్ని బట్టి ఏమయ్యాడు. ఏంటి ఇన్ని అద్భుతాలు చేశాను వీళ్ళ కళ్ళ ముందు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాను, ఇంత మహాజ్ఞానాన్ని బోధించాను, అయినా వీరిలో విశ్వాసం రావట్లేదేంటి అని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఏమయ్యారట, ఆశ్చర్యపోయాడట. ఏమండి, ఎందుకు? వారి అవిశ్వాసాన్ని బట్టి విశ్వాసం కలగట్లేదు వాళ్ళలో. ఇప్పుడు కూడా ఎన్ని మాటలు చెప్పినా కొంతమందిలో విశ్వాసం అనేది కలగదు. ఆ రోజు యేసుక్రీస్తు వారు చెబితేనే విశ్వాసం కలగలేదు, ఈరోజు నాలాంటి వాళ్ళు చెబితే విశ్వాసం కలుగుతుందండి? ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే వారి అవిశ్వాసమును బట్టి ఏం చేశాడట, ఆశ్చర్యపోయాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు పాత నిబంధనలో అబ్రహాం గారు తెలుసు కదా మనకి, విశ్వాసులకు తండ్రి. ఆయనకున్న విశ్వాసాన్ని ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఏమండి, రోమాపత్రిక 4వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నుంచి 22వ వచనం వరకు ఒకసారి చూడండి ప్రియులారా. అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం చూడండి ఒకసారి, 18 నుంచి 22 వరకు. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నీ సంతానం ఇసగ్రేణుల వల్లే అవుతుంది, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వల్లే అవుతుందని దేవుడు చెప్పాడు కదా. చెప్పినప్పుడు అబ్రహాము గారు నిరీక్షణ లేని, తనకు నిరీక్షణ లేదట నమ్మటానికి. అలాంటి టైంలో ఏం చేశాడంట, ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడట. ఏమండి, నమ్మటానికి ఏ విధమైన ఆధారం లేదు అప్పటికి. అబ్రహాం గారు నమ్మటానికి అప్పటికి పాత నిబంధన ఉందండి? లేదు. అందులో పోనీ ఆజ్ఞలు ఉన్నాయా? లేవు. పోనీ అప్పటికి బోధకులు ఉన్నారా? లేరు. అప్పటికి ధర్మశాస్త్రం లేదు, పాత నిబంధన లేదు, బోధకులు లేరు.
అసలు ఆజ్ఞలు లేవు, అసలు కట్టడం లేవు, విధులు లేవు, ఏమీ లేవు. ఏమీ లేని సమయంలో ఏమంటే నమ్మటానికి నిరీక్షణ కలిగి నమ్మాడట. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, విశ్వాసంలో ఎలా ఉన్నాడు? బలహీనుడుగా లేడట. ఎలా ఉన్నాడు? బలవంతుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పటికి ఇంకా వాక్యం పరిపూర్ణం కాలేదు. క్రొత్త నిబంధన లేదు, పాత నిబంధన లేదు. కానీ విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి, ఎంత ఉన్నప్పటికీ ఆయన వయసు 100 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నాడు ఆయన. పాపం ఏమండి, వృద్ధాప్యంలోకి వచ్చిన శరీరం బలహీనంగా ఉన్నా కానీ ఆత్మీయంగా ఎలా ఉన్నాడు? బలంగా ఉన్నాడు ఆయన. ఏమండి, శరీర విషయంలో బలహీనంగా ఉన్నాడు. 100 సంవత్సరాలు వస్తే ఎలా ఉంటారండి? బలంగా ఉంటారా, బలహీనంగా ఉంటారా? బలహీనం అయిపోతారు. కానీ విశ్వాసాలు మాత్రం ఎలా ఉన్నాడట? చెప్తున్నాడు చూడండి అక్కడ. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్లును సారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. అవిశ్వాసం లేదు అబ్రహాం గారికి. ఏమండి, దేవుడు చెప్పిన వాగ్దానం గురించి సందేహం లేదు అబ్రహాం గారికి. ఈరోజు మనకి ఎన్నో సందేహాలు, ఎన్నో అవిశ్వాసం, మనకి ఎంతో అవిశ్వాసం, ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు మనకి. కానీ అబ్రహాం గారికి అవిశ్వాసం లేదు, సందేహం అసలే లేదు. చూడండి, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని. ఎంత విశ్వాసం చూడండి! దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి అంటే ఖచ్చితంగా విశ్వసించాడు అనమాట. ఇంకా ఆయన విశ్వాసంలో అసలు అనుమానం అనేదే లేదు, సందేహం అనేదే లేదు. రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. విశ్వాసం వలన ఏమయ్యాడు? బలం పొంది. విశ్వాసం ఉంటే నిజంగా బలవంతులుగా ఉంటామండి. మన వెనకాల ఆస్తి లేకపోవచ్చు, మనకు బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోవచ్చు, మనకు బంగారం లేకపోవచ్చు, కానీ విశ్వాసం ఉంటే మాత్రం అదొక ధైర్యంగా ఉంటుంది మనకి. అబ్రహాం గారు చూడండి, విశ్వాసం వలన ఏమయ్యాడట? బలము పొందాడట. ప్రియమైన దేవుని పిల్లలారు, అంటే అబ్రహాం గారికి వృద్ధాప్యంలోకి వచ్చిన శరీరము మృతతుల్యమైపోయిందని గమనించినా కూడా విశ్వాసంలో ఎక్కడ కూడా సందేహం లేదు, అవిశ్వాసం అనేది లేదు. విశ్వాసము, అందుకే విశ్వాసులకు ఏమయ్యాడు? ఆయన తండ్రి అయ్యాడు. ప్రపంచ క్రైస్తవులందరికీ తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా పిలువబడుతున్నాడు. అంటే అబ్రహాము గారి జీవితాన్ని బట్టి కూడా మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి ధర్మశాస్త్రం లేకపోయినా, గ్రంథం లేకపోయినా, బోధకులు లేకపోయినా ఎంతో గొప్ప విశ్వాసం కలిగి బ్రతికినటువంటి వాడు అబ్రహాం గారు. అందుకే అపోస్తలులైన పౌలు గారి ద్వారా దేవుడు మనకేం తెలియజేస్తున్నాడో చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో కలిసి ఉంటున్నారా? అవిశ్వాసులతో సాంగత్యం చేస్తున్నారా? అవిశ్వాసులతో స్నేహం చేస్తున్నారా? అయితే మీరు వారితో కలిసి ఉండకండి, జోడుగా ఉండకండి అని అర్థం ఏంటి? వారితో మీరు స్నేహం చేయకండి, వారితో సాంగత్యం చేయకండి, వారితో కలిసి ఉండకండి. ఎందుకంటే మీకున్న విశ్వాసం కూడా పోతుంది. ఏమండి, అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకూడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? నీతి దుర్నీతి కలిసి సాంగత్యం చేస్తాయండి? చేయమని చెప్తున్నాడు. ఏంటి సాంగత్యం అంటున్నాడు. కాబట్టి నీతి వేరు, దుర్నీతి వేరు. నీతిమంతులు వేరు, దుర్నీతి పరులు వేరు. అందుకే నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగుకి చీకటికి పొత్తు ఉంటుందండి? ఉంటుందా? ఉండదు. వెలుగే, చీకటి రెండు కలిసి ఉండడానికి అవకాశం
లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? క్రీస్తుకు బెలియాలతో అంటే సాతానుతో ఏమి సంబంధం? క్రీస్తు సాతాను స్నేహం చేస్తారా? క్రీస్తు సాతాను సంబంధం కలిగి ఉంటారా? ఉండరు. అందుకే క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? అవిశ్వాసితో విశ్వాసికి పాలు పంపులు ఉండకూడదు అని చెప్తున్నాడు. అవిశ్వాసులు వేరేగా ఉండాలి, విశ్వాసులు వేరేగా ఉండాలి. అవిశ్వాసులతో మనం సాంగత్యం చేయకూడదు. ఏమండి? అవిశ్వాసులతో సాంగత్యం చేస్తే ఏమవుతాం? మనకున్న విశ్వాసం కూడా పోయి మనం కూడా అవిశ్వాసులుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఉంటుందా? ఉండదండి. ఒక తాగుబోతు ఏమండి ఒక మంచివాడితో స్నేహం చేసేయడానికి ఏమవుద్ది? వీడు కొన్ని రోజుల తర్వాత తాగుబోతుగా మారిపోతాడు. ఒక దొంగవాడితో ఒక మంచివాడు స్నేహం చేస్తే ఏమవుద్ది? వీడు కొన్ని రోజుల తర్వాత దొంగవాడిగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎవరితో సాంగత్యం చేయకూడదు? అవిశ్వాసులతో మనం సాంగత్యం చేయకూడదు. అవిశ్వాసులతో మనం స్నేహం చేయకూడదు. అందుకే చీకటికి వెలుగుకి ఏమి సంబంధమో అన్నాడు. క్రీస్తుకి బెలియాలతో ఏమి సంబంధం అన్నాడు. అవిశ్వాసికి విశ్వాసికి ఏమిటి సంబంధం అన్నాడు. పాలు పంపులు లేవు అన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా విశ్వాసులతో ఉండాలి తప్ప అవిశ్వాసులతో ఉండకూడదు. అవిశ్వాసులతో ఉన్నంటే మనం కూడా అవిశ్వాసులుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు ప్రపంచంలో అనేక మంది అవిశ్వాసులుగా మారడానికి కారణం ఏంటో చూస్తారు ఒకసారి. ప్రపంచంలో అనేక మంది అవిశ్వాసులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. తీసారమ్మా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను. క్రీస్తు ఎలా ఉన్నాడు? దేవుని స్వరూపం. క్రీస్తు స్వరూపం దేవుని స్వరూపం. క్రీస్తు గురించి మనం తెలుసుకుంటే దేవుని గురించి తెలుసుకున్నట్టే. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని స్వరూపము అందరూ చూడాలి. దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు. దేవుని స్వరూపాన్ని క్రీస్తు సువార్త ద్వారా ఏమవుతుంది? సమాజానికి ప్రకాశింపబడుతుంది. కానీ ఆ ప్రకాశింపబడకుండా ఒకళ్ళు అడ్డుకుంటున్నారట. ఎవరు? ఏమండి? సువార్త ప్రకాశము ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. క్రీస్తు సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఎవరవడి? సాతాను, అపవాది. ఏమండి? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. అలా అవిశ్వాసులుగానే ఉండాలి, ఇంకా వారు విశ్వాసులుగా మారకూడదు ఇంకా అని అందరి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తుంది. ఇంకెవ్వరూ కూడా విశ్వాసులుగా మారటానికి అవకాశం లేకుండా పోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి సువార్త ప్రకటిస్తున్నా కూడా అనేక మంది అవిశ్వాసులుగానే ఎందుకుంటున్నారంటే ఇదిగో ఈ సాతానుగాడు అనేక మందికి గుడ్డితనం అనేది కలగజేశాడు. వారి మనోనేత్రాలు మూసుకుపోయాయి. ఇంకా మనోనేత్రాలు మూసుకుపోతే మనం చెప్పే మాటలు వారికి అర్థం కావు. మనం చెప్పే మాటలు వాళ్ళకి ఒక మతంగా కనబడతాయి. మన మతంలో కలుపుకోవడానికి మనం ఏదో చెప్తున్నాం అనుకుంటారే తప్ప ఇది మహాజ్ఞానం అనే వాళ్ళకి అర్థం కాదు పిల్లరా. కనుక అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. అందుకే ఈరోజు ఎవ్వరూ కూడా చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ మాటలు, గ్రహించలేకపోతున్నారు ఈ మాటలు. క్రీస్తే లోకరక్షకుడని తెలుసుకోలేకపోతున్నారు, క్రీస్తే పాప విమోచకుడని అర్థం చేసుకోలేకపోతున్నారు. అనేక మంది మార్గంలోకి రాలేకపోతున్నారంటే వారందరి మనోనేత్రాలకు సాతానుగాడు ఏం చేశాడు? గుడ్డితనము కలగజేశాడు. కాబట్టి అవిశ్వాసులుగా ఉండిపోతున్నారు, అవిశ్వాసులుగానే బ్రతుకుతున్నారు, అవిశ్వాసులుగానే
చచ్చిపోతున్నారు. కాబట్టి విశ్వాసులుగా మారాలి అందరూ కూడా, విశ్వాసం కలిగి బ్రతకాలి అందరూ కూడా. విశ్వాసులుగానే మనం జీవించాలి, విశ్వాసులుగానే మనం మరణించాలి. మన విశ్వాసమే మన పరలోకానికి నడిపిస్తుంది. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారి ద్వారా మరొక అద్భుతమైన మాట తెలియజేశాడు. 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి మనకి ఏముండాలన్నమాట? విశ్వాసం అనేది ఉండాలి. ఏమండి? దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు తప్పకుండా తగిన సహాయాన్ని సహకారాన్ని మాకు అందిస్తాడు, దేవుడు అన్యాయస్తులకు తగిన శిక్ష విధిస్తాడు, దేవుడు అక్రమకారులకు తప్పకుండా శిక్ష విధిస్తాడు అనే విశ్వాసం మనకు ఉండాలి. దేవుడు తప్పకుండా మాకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు, మేము పరలోకానికి వెళతాం, పరలోకంలో కలకాలము దేవునితో ఉండబోతున్నాం అనే విశ్వాసం మనకి ఉండాలి. ఉందండి ఈరోజు ఆ విశ్వాసం క్రైస్తవుల్లో లేదు. విశ్వాసంలో వీక్ అయిపోతున్నారు, రోజు రోజుకి భక్తిలో బలహీనులుగా మారిపోతున్నారు. విశ్వాసంలో మనం ఎలా ఉండాలి? విజేతగా ఉండాలి. భక్తిలో బలవంతులుగా ఉండాలి. భక్తిలో బలవంతులుగా ఉండాలన్నా, విశ్వాసంలో విజేతగా ఉండాలన్నా ఎప్పుడు మనం దేవునిలో ఉండాలి. ఎప్పుడు దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి, దేవుని వాక్యంతో ఉండాలి. మనం దేవునిలో ఉంటేనే మన విశ్వాసంలో బలంగా ఉండగలుగుతాం. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఎప్పుడు కూడా మనం విశ్వాసం కలిగి ఉండాలి, లేకపోతే మనం దేవునికి ఇష్టలమై ఉండలేము. ఇష్టడై ఉండట అసాధ్యము అన్నాడు. అంటే విశ్వాసం ఉంటేనే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. విశ్వాసం లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడడు. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మనకి విశ్వాసం ఉండాలి. మనకు విశ్వాసం లేదు అంటే దేవుడు మనల్ని ఇష్టపడడు. కింద ఇంకో మంచి మాట తెలియజేశాడు. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకువారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. దేవుని వద్దకు వచ్చేవాడు ఎలా ఉండాలట? ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఏం చేయాలి? దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. ఏమి నమ్మాలి? దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. తర్వాత నాకు ఫలం దయచేస్తాడు. ఏంటా ఫలం? పరలోకాన్ని నాకు తప్పనిసరిగా ఇస్తాడు అని తప్పకుండా నమ్మాలి. ఏమండి? దేవుని దగ్గరికి వచ్చేవారు దేవుడు ఉన్నాడు అని నమ్మాలి మొదట. ఆయన వెదకే వారికి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడని కూడా నమ్మాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అన్నాడు. దేవుని దగ్గరికి వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మరు కొంతమంది. ఏమండి? పైన పరలోకం ఉందని, పరలోకంలో దేవుడు ఉన్నాడని, దేవుడు కోటాను కోట్ల దూతలతో నిత్యము గాన ప్రతిగానాలు అందుకుంటున్నాడని, ఆయనే మనలందరినీ పుట్టించాడని, ఆయనే మనకు ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించి మనల్ని సజీవుల లెక్కల్లో ఉంచి పెంచి పోషిస్తున్నాడని, కాచి కాపాడుతున్నాడనే విశ్వాసం చాలామందికి లేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విశ్వాసం రావాలంటే మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? దేవునిలో ఉండాలి, దేవునితో ఉండాలి, దేవుని వాక్యంతో ఉండాలి. అలా ఉన్నప్పుడే మన విశ్వాసంలో మనం ఎలా ఉంటాం? అబ్రహాము గారిలాగా ఉండగలుగుతాం. ఏమండి? లేకపోతే మనలో ఉన్న విశ్వాసం రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది. విశ్వాసంలో మనం వీక్ అయిపోతాం, భక్తిలో బలహీనం అయిపోతాం, లోకంలో కలిసిపోతాం మెల్లిమెల్లిగా. తర్వాత సాతాను సంబంధులుగా మారిపోతాం, తర్వాత నిత్య నరకానికి జారిపోతాం. కనుక మనం ఎప్పుడు కూడా విశ్వాసంలో ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. ఏమండి? అవిశ్వాసులుగా మనం ఉండకూడదు, విశ్వాసులుగానే ఉండాలి. పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే అప్పుడప్పుడు పరిస్థితులు తారుమారైపోతుంటాయి. ఏమండి? వాళ్ళ బళ్ళు అవుతాయి అంటారు కదా, బళ్ళు వాళ్ళు అవుతాయి అంటారు కదా, అలా అయిపోద్ది ఒక్కొక్కసారి. ఏమండి? పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకం అయిపోతుంటాయి, పరిస్థితులన్నీ మనకి ప్రతికూలంగా మారిపోతాయి. అయినా సరే మనం ఏం చేయాలి? దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అనే ధీమాతో, ధైర్యంతో, విశ్వాసంతో మనం అలా నిలబడాలంతే. అప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాడు. ఏంటి కష్టాలు, ఏంటి బాధలు, ఏంటి శ్రమలను కృంగిపోయి కృషించిపోయి మనం దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుణ్ణి దూషించి లోకంలో కలిసిపోకూడదు ఎప్పుడు కూడా. ఏమండి?
దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడనే విశ్వాసంతో, ధీమాతో, నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. దేవునిలోనే ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. చాలామంది విడిచిపెట్టేస్తుంటారు దేవుణ్ణి. దేవుణ్ణి విడిచిపెట్టావా, దేవుడిని నిన్ను విడిచిపెట్టేస్తాడు. దేవుణ్ణి మనం విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిచిపెట్టేస్తాడు. అప్పుడు ఒకడు వస్తాడు మనల్ని పట్టుకోవడానికి. ఎవడో? సాతాను గడ. అప్పుడు మన జీవితం సర్వ నాశనం అయిపోద్ది అనమాట. ఇంక మరలా మనం దేవునిలోనికి రాలేము, దేవుని కోసం బ్రతకలేము, పరలోకానికి చేరుకోలేము. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే మనం దేవునిలోనే ఉండాలి, దేవుని కోసం బ్రతకాలి, విశ్వాసం కలిగి జీవించాలి, దేవుని పనిలో పాలిభాగస్తులం అవ్వాలి, దేవుడున్న లోకానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. విశ్వాసంలో మేము ఎప్పుడూ కూడా బలహీనులం కాకుండా అబ్రహాం గారు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో, మీరు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి మీరు సమర్థులని రూఢిగా ఎలాగైతే విశ్వసించి విశ్వాసం వలన బలం పొందారో, మేము కూడా అలాగే విశ్వాసం వలన బలం పొందడానికి సహాయం చేయండి. మా విశ్వాసాన్ని పెంపొందించండి తండ్రి. మేమందరము కూడా తండ్రి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నాయన, మీరు ఏర్పాటు చేసిన క్రీస్తు మార్గంలో, క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుంటూ క్రీస్తు శిలువ త్యాగాన్ని, మీ గొప్పతనాన్ని, మీ సంకల్పాన్ని అనేక మందికి తెలియజేస్తూ మీ కుమారుడైన క్రీస్తు రాకడ కోసం మేము సిద్ధపాటు కలిగి జీవించడానికి సహాయం చేయండి. తలల వంచి ప్రార్థన చేస్తున్న మీ పిల్లలను, వారి కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. వారందరూ చేస్తున్న పనిపాట్లలో తోడుగా నీడగా ఉండండి. వారు చేస్తున్న ప్రయాణాల్లో మీ దూతలను కావాలిగా ఉంచండి. వారికి ఉన్న అనారోగ్యాలను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. వారందరి కుటుంబాలలో ఉన్న అవసరతలన్నీ తీర్చండి. వారి కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ప్రసాదించండి. అలాగే ఈ ప్రపంచ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ ప్రజలందరూ కూడా మరి మిమ్మల్ని తండ్రిగా, దేవుడిగా, ప్రభువుగా తెలుసుకుని అంగీకరించడానికి, విశ్వసించడానికి, మీ కుమారుడైన క్రీస్తుని రక్షకుడిగా, ప్రభువుగా, మీ కుమారుడిగా, పాప విమోచకుడిగా తెలుసుకుని అంగీకరించడానికి, విశ్వసించడానికి మీ చిత్తమైతే మార్గం సరళం చేయండి, ద్వారం తెరవండి. మీ మాటల ద్వారా అనేక మందిని ఆకర్షించుకోండి తండ్రి. అనేక మంది మార్గంలో నడుచుకుని మిమ్మల్ని మహింపరిచి, గణపరిచి, సంతోషపరిచి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని మీ చిత్తమైతే ప్రతి ఒక్కరికి ప్రసాదించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.